హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. మహాతేజం రథ సప్తమి పండుగ చరిత్ర గురించి ఈ వీడియోలో వివరించారు. వీడియోని పూర్తిగా చూడండి. రథ సప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండగ. ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది. త్రివేణి సంగమ నదులలో స్నానమాచరించు వారందరికీ పుణ్యఫలము దక్కుతుంది. ఇంటిలో పూజ చేసుకునే వారందరికీ మహాపుణ్యఫలం దక్కుతుంది. భగవంతుడి శక్తిని నమ్మిన వారందరికీ గొప్ప మహాపుణ్యఫలం దక్కుతుంది. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథ సప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 ఆదిత్యులు అనగా 12 సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తారు. మొదటిగా చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, రెండవది వైశాఖంలో అర్యముడు, మూడవది జ్యేష్టం మిత్రుడు, నాలుగవది ఆషాఢం వరుణుడు, ఐదవది శ్రావణంలో ఇంద్రుడు, ఆరవది భాద్రపదం వివస్వంతుడు, ఏడవది ఆశ్వయుజం త్వస్న, ఎనిమిదవది కార్తీకం విష్ణువు, తొమ్మిదవది మార్గశిరం అంశుమంతుడు అంటారు, 10వది పుష్యం భగుడు, 11వది మాఘం పూషుడు, 12వది పాల్గుణం పర్జజన్యుడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాబాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసలో చెబుతారు. ఈ యుగ సహస్ర యోజన పరాబానుని లెక్క కడితే అనగా యుగం అనగా 12,000 ఏళ్లు, సహస్రం అనగా 1000, యోజనం అనగా 8 మైళ్ళు, మైళ్ళు అనగా 1.6 కిలోమీటర్లు. వీటన్నింటిని కలిపి లెక్కగట్టగా దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే సూర్య భగవానుడు 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేద వాజ్మయం చెబుతోంది. ఆ 7 గుర్రాల పేర్లు మొదటిగా గాయత్రి, రెండవది త్రిష్ణుప్పు, మూడవది అనుష్టుప్పు, నాలుగవ జగతి, ఐదవది పంక్తి, ఆరవది బృహతి, ఏడవది ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి. రామరావణ యుద్ధం సమయంలో అలిసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో చెప్పబడుతుంది. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు ప్రతీక అని, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో చెప్పబడుతుంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుడిని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధిగా లభిస్తాయి. ఈ రోజు సూర్యోదయ స్నానంతో 7 జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపైన జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకుని స్నానం చెయ్యాలని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రం అని పేరు, సూర్యునికి అర్క అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నం మాత్రమే గాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో పాల్గొంటే చాలా మంచిది. ఇట్లు రథ సప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవవలసిన శ్లోకాలు: నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు, హరివాస నమోస్తుతే, యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు, తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి, యజ్జన్మకృతం పాపం యజ్జన్మాంతరార్జితం, మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః, ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే,
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. పూజా విధానం: చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సునీత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలు గల సూర్యుని భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని రాగి పాత్ర ద్వారా ఆర్జమివ్వడం మంచిది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్య సంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఆరోగ్య ప్రదాతగా సూర్యదేవుని చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం. చదువుకోవలసిన స్తోత్రాలు: ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురువు వాక్యం. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చెయ్యాలి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేసే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. ఈ జన్మలో చేసిన, గత జన్మలో చేసిన, మనస్సుతో, మాటతో, శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది. రోగ నివారణ, సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం: స్నానాంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చెయ్యాలి. అష్టదళ పద్మం ముగ్గు అనగా బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని అనగా 7 గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు, గోత్రనామాలు చెప్పుకుని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి. తర్వాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా, నిష్ఠగా ఉండాలి. సూర్య భగవానునికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా శక్తి, ఆసక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.